నమస్తే స్వామి. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నా. ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలాగా నా గొంతు, నా అపియరెన్స్, నా బట్టలు, మన కెమెరా, మన మైక్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఒక 5 సంవత్సరాల్లో లేదా 10 అనుకుందాం, నా వీడియో మీరు చూస్తారు, నా గొంతు మీరు వింటారు, నా అపియరెన్స్ మీ ముందు ఉంటుంది, నా ముందు మైక్ ఉంటుంది, మీ ముందు కెమెరా ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే అవేవి ఉండవు. నేను రాసే స్క్రిప్ట్ నుంచి నేను మాట్లాడే మాటల వరకు, నా ముందుండే కెమెరా నుంచి నా కంటి చూపు వరకు ప్రతిదీ స్టిమ్యులేట్ అయి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇది నేను చెప్పట్లేదు. ఒక 5-10 సంవత్సరాల్లో ఫ్యూచర్లో ఏమవబోతుందని చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ చెప్పిన ఆన్సర్ ఇదే. అది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. కానీ ఈ స్టూడియో ఘిబ్లీ అనే స్టైల్ ఎమ్యులేట్ చేస్తూ ప్రపంచం అంతా మీరు ఏదైతే ఈ స్టైల్ ని గమనిస్తున్నారో, ఒక ట్రెండ్ లాగా ప్రతి ఒక్కరు, అటు సెలబ్రిటీస్ నుంచి ఇటు కామన్ పీపుల్ వరకు, వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఒక గిబ్లీ ఇమేజ్ అయినా పెట్టుంటారు. అంతెందుకు నేనే పెట్టాను. నేను నా ఇన్స్టాగ్రామ్ లో పూజ గదిలో హనుమాన్ దీక్ష తీసుకున్న ఫోటో దిగి చాట్ జీపీటీకి ఆ ఇన్పుట్ ఇస్తే ఇచ్చిన ఇమేజ్ ఇది. చాలా ఫ్యాసినేటింగ్ అనిపించి అందరికీ చూపించా. అండ్ ఇది నేనే కాదు, కొన్ని లక్షల్లో కోట్లలో జనాలు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్మన్ ఉన్నారు కదా, ఆయన డైరెక్ట్ గా వచ్చేవారు, బాబు ఆపండ్రా బాబు, మా జీపీయూలు మెల్ట్ అయిపోతున్నాయి, ఇంకొన్ని రోజులు అయితే నేను రోజుకి 3 అనే లిమిట్ పెట్టాల్సి వస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి. సరే దాన్ని పక్కన పెట్టండి, మా టీం అయినా పడుకోవాలి కదా, యూ గైస్ చిల్ అ లిటిల్ బిట్. ఇది చాలా రీసెంట్ ట్వీట్. ఇది 1-2 రోజుల క్రితం వచ్చింది. అంతా బానే ఉంది కదా. మనం ఒకప్పుడు కొన్ని గంటలు కూర్చొని ఆర్టిస్టులు వాళ్ళ మ్యాజిక్ అంతా పెట్టి కష్టపడి చెమటోర్చి చేసే ఆర్ట్ ని ఇలా లోపల పెడితే అలా బయటకు వచ్చేస్తుంది కదా, దాంట్లో ఏం సమస్య అనే డౌట్ మీకు రావచ్చు ఈ స్టూడియో ఘిబ్లీ ట్రెండ్ గురించి. అప్పుడే మీరు కాయిన్ కి రెండో సైడ్ చూడాలి. హయావ్ మియాజాకి అని, ఆయన పేరు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నా లేదో నాకు తెలియదు. ఆయన ఒక మాట అన్నాడు, ఏఐ జనరేట్ చేస్తున్న ఇమేజ్లు గానీ, మీరు సరదాగా చూస్తున్న యానిమేషన్స్ గానీ, అది లైఫ్ కే ఇన్సల్ట్, అది డిస్గ్రేస్ టు హ్యూమన్ కైండ్. అది చాలా పెద్ద మాట వాడాడు ఆయన. ఆయన అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. చాలా మంది చిన్నపిల్లలు కూడా వీడియోలు చూస్తున్నారు కాబట్టి, మీరే ఈ దేశానికి భవిష్యత్తు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. అటు శామ్ ఆల్ట్మన్ లాంటి వాళ్ళు దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారా, ముఖ్యంగా ఆర్టిస్టుల్ని, మన ఉద్యోగాలన్నీ డేంజర్ లో ఉన్నాయా, ముఖ్యంగా నాలాంటి వాళ్ళు. మనం ఇలాగే ఎవరుకుంటే రేపు పొద్దున మనం చేసే కార్పొరేట్ జాబ్స్ నుంచి సినిమా స్క్రిప్ట్ రైటర్స్, యూట్యూబర్స్ వరకు. అంతెందుకు ఓపెన్ ఏఐ ఇవాళ ఒక బొమ్మ, ఒక యానిమేషన్ జనరేట్ చేయగలుగుతుంది. రేపు పొద్దున నేను హీరోగా పెట్టి ఒక సినిమా తీయగలుగుతుంది. నువ్వు రాసేసి డైరెక్ట్ గా పూరి జగన్నాథ్ గారి సినిమాలో నన్ను హీరోగా పెట్టి ఒక 5 నిమిషాలు సినిమా తీ అని మనం ప్రాంప్ట్ ఇస్తే, ఆ సినిమా ఇంట్రడక్షన్, ఫైట్, ఇట్లన్నిటితో ఆ సినిమా బయటకు వచ్చే రోజు మనకు తొందరలో ఉంది. అది మనందరం వాట్సాప్ చేసుకునే రోజు మనకు ఎంతో దూరంలో లేదు. సో ఈ 2 వైపుల వాదనలు ఈ రోజు మీ ముందు పెడతా. ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ మీ ముందు పెట్టడానికి చూస్తా. మియాజాకి గారి ఆందోళనలో ఉండే ఆవేదన, ఇటు ఓపెన్ ఏఐ వాళ్ళ వర్షన్ కూడా. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మీ లైఫ్ ని అర్థవంతంగా మార్చేది, రోజు ఒక కొత్త విషయం, ఒక 10-15 నిమిషాల్లో ఒక నాలెడ్జ్ ఫుల్ గా మీరు కన్స్యూమ్ చేసేలా చేసేవి. చాలా మంది రోజు చూస్తున్నారు, వాళ్ళకి నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు స్వామి. అండ్ నేను మాలేసిన ప్రతిసారి అది యాదృచ్ఛిగా అనాలో దైవ నిర్ణయం అనాలో తెలియదు, కానీ నేను వేసిన ఫస్ట్ టైం 3 మిలియన్ కొట్టాం. మనం ఈ 3 నెలల్లో ఇంకో 500,000 కొట్టాం. ఇవాళ రేపు 3.5 మిలియన్ అయిపోతుంది. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబర్ నన్ను ముందుకు పుష్ చేస్తుంది. మరి నేను వీడియో పెట్టగానే వీడియో మీ దాకా రావాలంటే కింద కనబడే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. కొట్టేశారుగా, డన్ స్వామి. ఈ గిబ్లీ స్టైల్ అంటే ఏంటి, స్టూడియో గిబ్లీ అంటే ఏంటి, బొమ్మలు రావడం ఏంటి అని డౌట్ మీకు వస్తే, మీకు ఒక చిన్న ఓవర్వ్యూ, ఒక చిన్న కాంటెక్స్ట్ మీ ముందు పెట్టేస్తాం. మొన్న March 25th ఓపెన్ ఏఐ అనే కంపెనీ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ మన ముందు పట్టుకొచ్చింది. ఈ ఓపెన్ ఏఐ అంటే ఏంటి అంటే, మనకి చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తయారు చేసే కంపెనీ అనుకోండి, అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. అందులో వచ్చిన కొత్త అప్డేట్ GPT-4o. అందులో ఏదైనా మన ఇమేజ్ ఇన్పుట్ ఇస్తే, మనం తీసుకున్న ఫోటో గానీ, నేను ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నది ఒక స్క్రీన్ షాట్ తీస్తే దాన్ని టక్ అని గిబ్లిఫై అయిపోతుంది. ఒక స్టూడియో గిబ్లీ స్టైల్ యానిమేషన్ లో మీ ముందుకు వచ్చేస్తుంది. అంటే ఏం లేదు, జాపనీస్ స్టైల్ యానిమే చాలా అందంగా ఉంటుంది కనబడడానికి. ప్రపంచం అంతా యానిమేకి చాలా పెద్ద ఫ్యాన్స్. అదే బుక్ ఫార్మాట్ లో ఉంటే దాన్ని మాంగా అంటారు. ఓన్లీ గిబ్లీ స్టైల్లో వస్తుంది అంటే అది కూడా నిజం కాదు. ఇన్ఫాక్ట్ ఈ కొత్త అప్డేట్ లో రకరకాల స్టైల్స్ లో మీ ఫోటోని మీరు యానిమేట్ చేసుకోవచ్చు. అందులో పిక్సర్, డిజ్నీ స్టైల్లో మీరు చేసుకోవచ్చు, కార్టూన్ నెట్వర్క్ స్టైల్లో చేసుకోవచ్చు, సైబర్ పంక్ స్టైల్లో చేయొచ్చు, లైన్ ఆర్ట్, కామిక్ బుక్, మ్యాంగా స్టైల్లో. అందులో స్టూడియో గిబ్లీ అనేది ఒక స్టైల్, ఒక వేరియంట్ మాత్రమే. కాకపోతే ఈ పేరు మీకు గట్టిగా వినబడడానికి కారణం అది వైరల్ వెళ్ళింది. ఒక ఊర్లో కాదు, ఒక దేశంలో కాదు, ప్రపంచం అంతా. అందరికీ ఆ స్టైల్ చాలా క్యూట్ గా, చాలా అడారబుల్ గా, చాలా అందంగా కనబడి, చూడ ముచ్చటగా కనబడి, అందరూ ఈ స్టైల్లో వాళ్ళ ఫొటోస్ ని వాళ్ళు ఎమ్యులేట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇది ఎంత ఇదిగా వెళ్ళిపోయిందంటే, ఈ శామ్ ఆల్ట్మన్ అనే వ్యక్తి చేసిన 3 ట్వీట్లు మనం పరిశీలించాలి, ఒకటి తర్వాత ఒకటి. ఆయన ఫస్ట్ అంటారు, నేను ఈ కంపెనీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఈ ట్వీట్ చూడండి మీరు, కంపెనీ పెట్టి 10 ఏళ్ళు అయింది, అందులో 7.5 సంవత్సరాల పాటు నేను ఎవరినో కూడా ఎవరికి తెలియదు, ఎవరు నా కంపెనీ గురించి కానీ, నా ఓపెన్ ఏఐ గురించి కానీ పట్టించుకోలేదు. నెక్స్ట్ 2.5 సంవత్సరాలు అతని జనాలు హేట్ చేయడం మొదలు పెట్టారని, ఇన్ఫాక్ట్ ప్రపంచంలో ఒక చాలా పెద్ద చేంజ్ తీసుకురావాలి, హెల్త్ కేర్ సెక్టర్ లో గానీ, జనాల లైఫ్ ఈజీ అవ్వడానికి గానీ, సీరియస్ ఇష్యూస్ గురించి నేను ఈ ఓపెన్ ఏఐని పెడితే, ఇవాళ పొద్దున్న నాకు ఏం మెసేజ్లు వస్తున్నాయి, కొన్ని 100ల్లో 1000ల్లో జనాలు రాసి, చూడండి నా గిబ్లీ ఇమేజ్ ఎంత అందంగా ఉందో, ఎంత చూడముచ్చటగా ఉందో అని జనాలకు పంపించుకుంటూ నాకు డిఎంలు చేస్తున్నారు, సరదాగా నవ్వుకుంటున్నారని సర్కాస్టిక్ గా చెప్పాడు ఆయన. ఇది ట్వీట్ నంబర్ 1. ఇప్పుడు రెండో ట్వీట్ సరిగ్గా మీరు జూమ్ ఇన్ చేసి మీరు పరిశీలిస్తే అందులో ఏముంది,
నాన్న మీరు ఎంజాయ్ చేస్తున్నారు, అంత బాగుంది, నాకు చాలా ఆనందంగా ఉంది, నా ప్రొడక్టే మీరు వాడుతున్నారు, కానీ మా జీపీయూలు మెల్ట్ అయిపోతున్నాయి. సో జీపీ గురించి మీకు చెప్పాలంటే మీరు జస్ట్ మనం ఎంటర్ చేస్తే ఒక బొమ్మ వస్తుంది అంటే అది అంత ఈజీ కాదు, మన బయట కనబడినంత ఈజీ కాదు. అక్కడ రకరకాల పెద్ద పెద్ద మెషిన్లు అన్ని ఉండి అవి ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతుంటాయి. కొన్ని వందల వేల లక్షల కోట్ల ఆర్డర్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మీకు 5 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేయాలి, కాకపోతే 10 మిలియన్ ఆర్డర్స్ ఒకేసారి వచ్చేసాయి. మీ నెత్తి మీద లోడ్ పడుతుంది కదా, అలాంటి లోడే మా కంపెనీ మీద పడుతుంది. మా జీపీయూలు మెల్ట్ అయిపోతున్నాయి. తొందరలోనే ఫ్రీగా ఎవరైతే చాట్ జీపీటీ వాడుతున్నారో వాళ్ళకి 3 per day లిమిట్ పెడతాం, అంటే రోజుకి 3 ఇమేజెస్ జనరేట్ చేసేలాగా. ఫైనల్ గా 3వ ట్వీట్, యు గైస్ నీడ్ టు చిల్ అ లిటిల్ బిట్. మా వాళ్ళు పడుకోవాలి. అంటే ఎక్కడో తను ఫేమస్ అవుతున్నాడని తను ఆనందపడినా కూడా తన మీద పడుతున్న వర్క్ ఓవర్లోడ్ మీద ఉండే బాధని వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఇది ఆయన సైడ్ ఆఫ్ ద వర్జన్. అండ్ స్టూడియో గిబ్లీ గురించి కూడా మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం పేజ్ కొంచెం అలా టర్న్ చేసి ఈ స్టూడియో గిబ్లీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతని గురించి మాట్లాడాలి. ఎందుకంటే అతని ఆవేదనలో కూడా ఒక అర్థం ఉంది. ఎవరి పోస్ట్ కింద ఎవరైనా కామెంట్ పెడతారని చూస్తున్నాను నేను. కొంతమంది యాక్టివిస్టులు మాట్లాడుతున్నారు, కొంతమంది ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు ఇది చాలా తప్పు అని. అండ్ ఇక్కడ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటే ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది. ఈ డిబేట్ మొత్తం 2 ఆర్గ్యుమెంట్స్ గా చీలిపోయింది. కన్స్యూమర్ సైడ్ ఏముంటది, మాకు డెమోక్రసీ వచ్చింది, ఇలాంటివి మేము చేయించుకోవాలంటే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టి వెయిట్ చేసి తర్వాత ఇమేజ్ రావడం కన్నా మేము పెడితే మాకు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది, దీంట్లో తప్పే ఉంది అని ఒక వర్గం వాళ్ళంటే, ఆర్టిస్టులు ముఖ్యంగా ఏమంటున్నారంటే అది జనరేట్ చేస్తున్నాడంటే దాని సొంత బ్రెయిన్ తో అదేం జనరేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాను పట్టుకొని అది చేస్తుంది, ఆర్టిస్టుల నుంచి దొంగిలిస్తుంది అని ఇంకో వర్గం వాళ్ళు అంటారు. ఇన్ఫాక్ట్ అంతెందుకు మన స్టూడియో గిబ్లీ ఫౌండరే హయాఓ మియాజాకి ఆయన పేరు. ఆయన ఎప్పుడో 1940s లో పుట్టిన వ్యక్తి. ఆయన ఆర్ట్కి ప్రాణం పెట్టాడు. 1985 లో స్టూడియో గిబ్లీ అనే సంస్థని స్థాపించాడు. హ్యాండ్ డ్రాన్ యానిమేషన్, మీరు ఇక్కడ హ్యాండ్ డ్రాన్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. తర్వాత డిజిటలైజ్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఆయన హ్యాండ్ డ్రాయింగ్ మీద పెట్టాడు. ప్రతి స్ట్రోక్ కి ఒక కథ ఉంటుంది, ప్రతి ఎక్స్ప్రెషన్ వెనకాల నా ఎక్స్పీరియన్స్ ఉంటుందని కొన్ని రోజులు కొన్ని నెలలు కూర్చొని డిజైన్ చేసేవాడు. ఆయన వర్క్స్ కూడా చాలా నోటబుల్ వర్క్స్ ఉన్నాయి. వ్యాలీ ఇన్ ద విండ్, క్యాసిల్ ఇన్ ద స్కై, ఇవన్నీ చాలా ఫేమస్ యానిమే. ఇవేవి మీరు వినకపోయినా కూడా స్పిరిటెడ్ అవే గురించి మీరు వినే ఉంటారు. కొద్దిగా అవగాహన ఉన్న యానిమే మీద దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ కేటగిరీలో. చాలా అద్భుతమైన సినిమా అది, ఎవరైనా చూడకపోయినా చూడండి. ఇప్పుడు ఈ స్టూడియో గిబ్లీ ఇన్స్పైర్డ్ ట్రెండ్ అంతా వైరల్ అవ్వడంతో ఆయన 2016 లో చేసిన స్టేట్మెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన ఏమంటారు, ఆయన ఫ్యాన్స్ కొంతమంది ఆయన దగ్గర తెచ్చి ఒక పోడియం లాంటిది, అది ఒక చిన్న సెమినార్ లాంటిది అనుకోండి, డాక్యుమెంటరీ ఇంటర్వ్యూ టైంలో ఆయన ఫ్యాన్స్ అతని ముందుకు వచ్చి, సార్ మీ వర్క్ అంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్, మేము టెక్నికల్ గా మేము సౌండ్ అప్పట్లోనే ఏఐ కొంచెం మీదకి వస్తుంది, అప్పుడు మేము ఇది ఒకటి రెడీ చేసాం సార్, దీని స్క్రిప్ట్ నుంచి దీని యానిమేషన్ వరకు మొత్తం ఏఐ చేసింది, మీరు ఒకసారి దీన్ని చూడాలి అంటే అందులో ఒక క్రీచర్, ఒక జాంబీ లాంటిది అనుకోండి, మనిషిలాగే నడుస్తుంది, మనిషిలాగే చేసే పనులన్నీ చేస్తూ కొంచెం వింతగా ఉంది ఆ పర్టికులర్ వీడియో. ఆ వీడియోని చూసి ఒక మాట అన్నాడు ఆయన, దిస్ యానిమేషన్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు లైఫ్ ఇట్ సెల్ఫ్, ఇది జీవితానికే అవమానం ఇది. అండ్ ఐఎమ్ మట్టర్లీ డిస్గస్టెడ్, నాకు వెకట పడుతుంది, కడుపులో తిప్పుతుంది, నేను పడ్డ కష్టం అంతా నా కళ్ళ ముందు ఇలా మీరు అవమానిస్తుంటే చాలా ఆక్వర్డ్ మూమెంట్ అది. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఈయన ఇలా రియాక్ట్ అవుతాడని. బట్ ఇప్పుడు అప్పట్లో ఆయన అన్న మాట ఫేమస్ అవుతుంది. ఇలాంటి వ్యక్తి ఆర్ట్ని మీరు ఎలా దోచేసుకుంటారని చెప్పి ఓపెన్ అయ్యని క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఒక సగటు వ్యక్తి కూడా మీరు చూస్తుంటే మీకు డౌట్ రావచ్చు, అవును కాపీరైట్ అవుతాం, మనం వీడియోలో ఒక చిన్న క్లిప్ ఏదైనా వాడితేనే, ఒక మనిషి ఫోటో వేస్తేనే కాపీరైట్ వేస్తారు కదా, మరి అంత పెద్ద వ్యక్తి తన ఆర్ట్ని దోచుకుంటుంటే ఎందుకు కాపీరైట్ వేయట్లేదు అంటే దానికి ఆన్సర్ చాలా సింపుల్. ఓపెన్ ఏఐ కానీ చాట్ జీపీటీ కానీ ఈ GPT-4o అనే అప్డేట్ కానీ అతను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ని కానీ అతను క్రియేట్ చేసిన సినిమాల్ని కానీ అతను పెట్టిన పేర్లు కానీ తీసుకోవట్లేదు, చాలా తెలివిగా అతని స్టైల్ని తీసేసుకుంటుంది డేటా ద్వారా. అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, వాళ్ళు చేసే తప్పైనప్పటికీ దొంగతనం అయినప్పటికీ దొంగ అని పిలవలేరు, లీగల్ గా ఎటువంటి కేసు పెట్టలేరు. అందుకే స్టూడియో గిబ్లీ నుంచి కానీ మియాజాకి గారి నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు ఈ పర్టికులర్ వైరల్ ట్రెండ్ మీద 10 రోజులైనా కూడా. అదేమైనా వస్తే ఖచ్చితంగా దాని మీద మనం మాట్లాడదాం. ఒక సైడ్ మమ్మల్ని మేము గిబ్లీ స్టైల్లో చూసుకుంటున్నాం, మాకు డెమోక్రటైజ్ అయింది అని ఒక సైడ్ వాళ్ళు అంటుంటే, ఇంకొక సైడ్ వాళ్ళు అతను కష్టపడి చేతులతో రాసిన దాన్ని మీరు చీప్ అని చేస్తున్నారు, మీరు దాని వాల్యూని తగ్గించేస్తున్నారు అంటున్నారు. దీని మీద మీ స్టాండ్ ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఆయన చేసిన స్పిరిటెడ్ అవేకే 2-3 సంవత్సరాలు పట్టింది, అంత అటెన్షన్ టు డీటెయిల్ ఉంటుంది అతను చేసే వర్క్ లో. మీరు వాడుతున్నారా వాడకపోయినా పక్కన పెట్టినా మనం ఎవరి ఆర్ట్ని వాడుతున్నాం, అతని పేరేంటి, అతని చరిత్ర ఏంటి, ఆ మాత్రం తెలుసుకోవాలి మనం. అందుకే వీడియో నేను చేస్తున్నా. ఆ మోరల్ ఆబ్లిగేషన్ మనకు ఉందనే విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతా. ప్లస్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇద్దాం అనుకుంటున్నా, కొన్ని జాగ్రత్తలు చెప్దాం అనుకుంటున్నా. చాట్ జీపీటీ లాంటి పోడియంలో మనం ఫోటోస్ పెడుతున్నాం, అవి మనకు ఫ్రీగా ఇస్తున్నాయి. వాళ్ళు కూడా డేటా మన దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు, ఎంత చెప్పి తీసుకున్నారు, ఎంత చెప్పకుండా తీసుకున్నారు, అదంతా పక్కన పెడదాం. కాకపోతే ఏదైతే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ థర్డ్ పార్టీ యాప్స్ కానీ ట్విట్టర్ అకౌంట్స్ కానీ అదే ఎక్స్ అకౌంట్స్ కానీ మీకు ఇవి జనరేట్ చేస్తున్నాయో వాళ్ళు ఫ్రీగా అయితే ఏ పని చేయరు. ఇక్కడ 3 విధాలుగా డ్యామేజ్ జరగచ్చు, జాగ్రత్తగా వినండి. మీరు కానీ చాట్ జీపీటీ అకౌంట్ దీన్ని ఫ్రీగా జనరేట్ చేసుకుంటున్నారంటే ఆ వెబ్సైట్ కానీ యాప్ కానీ వాళ్ళ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకుంటారు, ఆ డబ్బులనే దీంట్లో పెడతారు. మరి డబ్బులు పెడుతున్నారంటే డబ్బులు రాబట్టుకోవాలి కదా, ఎలా రాబట్టుకుంటారు? రకరకాల యాడ్స్ చూపిస్తారు. కొన్ని వెబ్సైట్స్ అయితే బెట్టింగ్ యాప్స్ కూడా పెడుతున్నారు. బెట్టింగ్ జోలికి కూడా వెళ్ళకండి, ముఖ్యంగా IPL సీజన్ కాబట్టి చెప్తున్నా. సో మోస్ట్ ఆఫ్ ది యాడ్స్ చాలా షేడీగా ఉంటాయి, లేదా చాలా అగ్రెసివ్ లిమిట్స్ పెడతారు, లేదా వాటర్ మార్క్స్ పెడతారు. సో మీరు అది బయటికి డౌన్లోడ్ చేసి మీరు బయట పెట్టినా కూడా అనవసరంగా ఆ వెబ్సైట్ లోకి మీరు ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నారు, అది కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. లేదా మీ డేటాని, మీ
పేర్ని, మీరు సర్చ్ చేసే వెబ్సైట్స్ని, మీరు పొద్దున్న నుంచి నైట్ వరకు మీరు ఫోన్లో ఏం చూస్తున్నారో దాన్ని, మీ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ని, మీ కాంటాక్ట్స్ని, దేన్నైనా తీసేసుకోవచ్చు. ఇదే థర్డ్ పార్టీ కాబట్టి ఇంకో ఫోర్త్ పార్టీకి అమ్మొచ్చు. ఈ వెబ్సైట్ని కానీ యాప్ని కానీ థర్డ్ పార్టీ అని ఎందుకు అంటున్నా నేను? సింపుల్ లాజిక్. ChatGPT ఏదైతే టెక్నిక్ ఉందో, ఓపెన్ సోర్స్ మోడల్స్, వాటినే వీళ్ళు తీసుకుంటారు. సో జాగ్రత్తగా వాడండి. ఇమేజెస్ని మీరు ఎమ్యులేట్ చేసుకుంటున్నట్టయితే వాడాల్సి వస్తే ChatGPTనే వాడండి. మీకు తెలియని వెబ్సైట్ని, యాప్ను వాడద్దు. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఎవరైతే డెమోక్రటైజ్ అవుతుంది, అన్ని మన చేతికి వచ్చేస్తున్నాయి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు ఓన్లీ మంచి జరుగుతుంది అనుకుంటున్నారో, వాళ్ళకి ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు రీసెంట్గా 5-6 రోజుల క్రితం యూట్యూబ్ ఫీడ్లో ఒక పాట వచ్చింది, కాదలర్ దినం సినిమాలోది. తెలుగులో దాని పేరు ప్రేమికల రోజు. నాకు జనరల్గా రెహమాన్ గారి పాటలు అంటే చాలా ఇష్టం. సో నాకు ఫీడ్లో వచ్చింది అది. ప్లస్ 90s ఫిల్మ్ ఎనమార్ఫిక్ ఇమేజ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. రియల్ స్కేల్ కనబడుతుంటది. ప్రేమికల రోజు అయినా లేకపోతే జీన్స్ అనే సినిమా ఉంటుంది ఇంకోటి. ఏరియల్ షాట్స్ నిజంగా హెలికాప్టర్ మీద ఎక్కి తీసుంటారు అవి. ఆ టైంలో వాళ్ళ పెద్ద ఫిల్మ్ కెమెరాస్ పట్టుకెళ్ళి. సో ఎనీవేస్, నా పాయింట్ ఏంటంటే అందులో ఓ మారియా అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ పాటను మనం ఇప్పుడు 2025లో చూస్తే చాలా స్టూపిడ్ గా ఉంటుంది. అంటే అక్కడ చిన్న చిన్న విషయాలు, చాటింగ్ అనేది లేదా మెయిల్ చేయడం అనేది, కొత్త వాళ్ళతో మాట్లాడడం అనేది, పెద్ద పెద్ద డబ్బా కంప్యూటర్లు ఉండేవి అప్పట్లో. వెనకతలు చాలా పెద్ద ఇది ఉండేది. సో ఇంటర్నెట్ కొత్తగా వచ్చిన టైంలో ల్యాండ్ లైన్ సౌండ్ అది రావడం, అదంతా అది ఇప్పుడు మనకు వింటే చాలా ప్రిమిటివ్గా ఉంటుందేమో కానీ అప్పటి వాళ్ళకి అది కొత్తగా వచ్చింది. అలాగే 2025లో ఇప్పుడు మనకి బూమ్ అవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ChatGPT కానీ ఏదైనా డీప్ సీక్ కానీ. సో దాన్ని మనసులో పెట్టుకొని మనం ChatGPTని ఒక క్వశ్చన్ అడిగితే ఒక 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో మనకి ఏం మారబోతున్నాయి? ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత మనల్ని మనం వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా ఏంటి యానిమేషన్ బొమ్మలకు మనం ఇంత సరదా పడ్డాం అనిపిస్తుంది మనకి. దాని ఆన్సర్ నాకు మైండ్ బ్లో అయిపోయింది. అది ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పిందో తెలుసా? కాంటెంట్ క్రియేషన్ అని చెప్పింది. అంటే జస్ట్ స్క్రిప్ట్ రాయడం ఒకటే కాదు. నాలాంటి ఒక క్రియేటర్ ఇక్కడ కూర్చొని కాన్ఫిడెంట్ గా కెమెరాలో చూస్తూ మాట్లాడుతుంటాడు. చూసే వాళ్ళకి అంత న్యాచురల్ గా ఒరిజినల్ గా ఉంటుంది. కానీ అదొక AI మాట్లాడుతుంటది. ప్రతిదీ ఫోటో రియలిస్టిక్ గా ఎమ్యులేట్ అయిపోతుంది. అంతెందుకు 10 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుతున్నాం కదా, ఒక్కసారి మీరు ఈ రీల్ చూడండి. ఈ వ్యక్తి పేరు వరుణ్ మయ్య. ఈయన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈయన మల్టిపుల్ కంపెనీస్ అవి ఉన్నాయి ఆయనకి. వెరీ ఇన్స్పైరింగ్ వర్క్. నేను చూస్తుంటా అతను ఏం చేస్తుంటాడని. ఎనీవేస్, ఈ వీడియో ఆయన గురించి కాదు కాబట్టి ఈ రీల్ చూస్తే ఆయన మాట్లాడుతున్నట్టే ఉంటుంది మీకు. బట్ ఇది కంప్లీట్లీ AI జనరేటెడ్. ఇవాళైతే రకరకాల కంపెనీస్ ఉండి టైం తీసుకొని పెద్ద పెద్ద GPUలు పెట్టుకుని వాళ్ళు చేయగలుగుతారేమో కానీ రేపు పొద్దున్న మన ఫోటోని ఇన్పుట్గా ఇచ్చేసి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, స్టార్ట్ చేసి వీడియోస్ వదులు అంటే అదే వదులుకుంటే వెళ్ళిపోతుంది అని ChatGPT నాకు చెప్తుంది. ఇట్స్ మైండ్ బెండింగ్. సరే యూట్యూబ్ పక్కన పెట్టండి. రేపు పొద్దున్న ఒక ఆస్పైరింగ్ యాక్టర్ ఎవరైనా సందీప్ రెడ్డి గారి సినిమాలో లేదా రాజమౌళి గారి సినిమాలో నన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీయండి. పెద్ద బడ్జెట్ ఉండాలి, అందమైన హీరోయిన్ ఉండాలి, మెనసింగ్ విలన్ ఉండాలి, ఒక ఫైట్ సీక్వెన్స్ వాళ్ళు డైరెక్ట్ చేసినట్టు తీయండి, వైవిధ్యభరితంగా ఉండాలి, మంచి కమర్షియల్ వాల్యూస్ ఉండాలంటే తీసి చూపిస్తుంది మనకి. దానికి అనిరుద్ధ్ గారు BGM కొట్టినట్టు ఉండాలి అంటే డన్ అంటది. సో ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఇవాళ వాళ్ళ వాయిస్లు వాళ్ళు రేస్ చేయాలి. నేను అనే వ్యక్తిని ఎందుకు స్పెషల్ ఇక్కడ, లేదా అనిరుద్ధ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు స్పెషల్, లేదా మహేష్ బాబు గారు కానీ, రణబీర్ కపూర్ గారు కానీ, NTR గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు స్పెషల్? ఎందుకంటే నేను మాట్లాడుతుంటే కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది, ఇంపర్ఫెక్షన్ ఉంటుంది. దట్స్ వాట్ మేక్స్ అస్ హ్యూమన్ కదా. అది కూడా ఏ ఎమ్యులేట్ చేయడానికి చూస్తుంది, అది కూడా ఏ కాపీ కొట్టడానికి చూస్తుంది. బట్ నిజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇవాళ నరేంద్ర మోడీ గారి నుంచి గోపాల్ దాస్ గారి వరకు అందరూ ఇమేజెస్ వాడుతున్నారు. అంతెందుకు నేనే వాడాను. బట్ కొంచెం ఫ్యూచర్ గురించి కూడా మనం ఆలోచించాలి అండ్ ఇంట్రోస్పెక్ట్ చేయాలి. అండ్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన ChatGPT ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఒక 10 చెప్తా మీకు. బ్రేస్ యువర్ సెల్ఫ్స్. 10 ఏళ్లలో ఎలా ఉండబోతుంది మన దేశం, మన ప్రపంచం. ప్రతి వ్యక్తికి అంటే ఒక రియల్ లైఫ్ కో పైలట్ ఉండబోతున్నాడంట. అంటే ఒక కెప్టెన్ కో పైలట్ ఎలా ఉంటాడో, గూగుల్ అసిస్టెంట్ ఎలా ఉంటుందో, సిరి మన ఫోన్ లో ఎలా ఉంటుందో, రియల్ లైఫ్ లో ఒక వ్యక్తి ఉండి, అఫ్ కోర్స్ స్టిమ్యులేటెడ్. మనం కార్ కీస్ మర్చిపోవడం నుంచి మన క్యాలెండర్ మనకు చెప్పేదాకా మన AI అసిస్టెంట్ మనకు ఉంటాడంట, క్లోన్ లో ఉంటాడంట. చూడాలి ఆ రోజు వస్తే ఎలా ఉంటుంది. ఇకపోతే రెండోది, మనం పడుకొని కానీ కళలు ఉంటాయి కదా, అది ఇన్వాలంటరీ. అంటే మన ప్రమేయం ఉండదు వాటిలో. బట్ రేపు పొద్దున్న AI వచ్చిన తర్వాత మన మూడు, మన మెమరీస్ మొత్తం అది ఎమ్యులేట్ చేసి మనకి ఏదైతే నచ్చుతుందో మన కంటి ముందు పెట్టి చూపిస్తుందంట. అది మనల్ని ఎలా ఫీల్ చేపిస్తుందో మనకు తెలియదు. ఇకపోతే పాయింట్ నెంబర్ 3, స్క్రిప్ట్ రైటింగ్, డైలాగ్ జనరేషన్. అంటే సినిమాలకి రాసే స్క్రిప్ట్లు మనుషుల కన్నా AI ఇంకా బెటర్ గా చేస్తాయి. కాబట్టి మీరు వెయిట్ చేసి చూడండి అని చెప్పి ChatGPT నాకు చెప్తుంది. తర్వాత ఇంకా ఇంపార్టెంట్లీ AI కుక్ క్లౌడ్ కిచెన్స్ ఉంటాయంట. అంటే మనం జొమాటోలో కానీ, స్విగ్గీలో కానీ ఆర్డర్ పెడితే మనకి ఏ ఫుడ్ ఇష్టం, మనకి ఉప్పు ఎక్కువ ఇష్టం, తక్కువ ఇష్టమా, వెల్లుల్లిపాయలు వేయాలా వేయకూడదా, పికిల్స్ ఉండాలా ఉండకూడదా, పప్పులో విత్ గియా వితౌట్ గియా, కర్డ్ కావాలా వద్దా, ఈ ఇన్పుట్ అంతా తీసుకొని మనకి నచ్చినట్టు ఒక రోబోట్ ఒక రెసిపీ తయారు చేస్తుందంట. సో ఏవైతే మనం ఇంటికి ఆర్డర్ చేసుకొని తింటామో ప్రతి హోటల్ కి ఒక AI అసిస్టెంట్ ఉండేలాగా ఆ అసిస్టెంట్ నీకు రిపోర్ట్ చేసేలా ఉండబోతుందంట. ఎంత చిత్రంగా ఉందో. నెక్స్ట్ ఇస్ AI జనరేటెడ్ లాయర్స్. నువ్వేదైనా తప్పు చేసినా, లీగల్ గా ఏదైనా ట్రబుల్లో ఉన్నా వెంటనే నోటీసులు రెడీ చేయడానికి, లేదా నీకు వచ్చిన నోటీసులకి రెస్పాన్స్లు ఇవ్వడానికి, నీ బదులు అది సివిల్ కేసు అయితే వర్చువల్ గా కోర్టులో వాదించడానికి. అంటే పొరబడకండి, ఒక రియల్ పర్సన్ కే డాక్యుమెంటేషన్ అంతా ఇచ్చి అతను నీ తరపున వాదించడానికి డాక్యుమెంటేషన్ అదే రెడీ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
అంట. తర్వాత హాస్పిటల్స్ లో కూడా ఏ చాలా పెద్ద పాత్ర పోషించబోతుందంట. మనకి ఏదైనా దెబ్బ తగిలిన యాక్సిడెంట్ అయినా వెంటనే ఏ మెడికేషన్ తీసుకోవాలి, ఎవరికి రిపోర్ట్ అవ్వాలి, రిపోర్ట్ అయిన తర్వాత మెడికేషన్ ఫాలో అవుతున్నావా లేదా, దాని ఫాలో అప్ మెడికేషన్ ఏంటి, ఏ టెస్టులు చేయాలి, ఏ జిరాక్స్లు తీయాలి, ఇవన్నీ కూడా ఏ మనకి చెప్తాదంట. తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు కదా, పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్, వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా ప్రాసెస్ చేయాలనుకున్నా, వాళ్ళ లైఫ్ ని బెటర్ చేయడానికి బ్రెయిన్ AI ఇంటర్ఫేస్ వచ్చి వాళ్ళ మైండ్ లో అనుకునేది బయటకు అవుట్పుట్ వచ్చేలాగా అది ఎలా వస్తుందో మనకి ఇంకా తెలియదు. అలాంటి డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయంట. ఫైనల్ గా ఏం చెప్తుంది, మన బ్రెయిన్ కంప్లీట్లీ AI డిపెండెంట్ అయిపోతుంది కాబట్టి మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణం కూడా AI విధంగానే ఉండాలి. సో స్పెషల్ గ్లాసులు వస్తాయి, ఆ గ్లాసుల ద్వారా ప్రపంచానికి నీకు మధ్యలో ఒక AI ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. ఆ ఇంటర్ఫేస్ తో ఇంటరాక్ట్ అవుతుంటావు, ప్రపంచం ఇంటర్ఫేస్ తో ఇంటరాక్ట్ అవుతుంటది. సో డైరెక్ట్ కనెక్షన్ కట్ అయిపోతుంది. ఈ అద్దాలు గానీ కాంటాక్ట్ లెన్సులు గానీ అందరికీ కామన్ అయిపోతాయి. రేపు పొద్దున్న నువ్వు స్కూల్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, డేట్కి వెళ్ళినా నువ్వు అద్దాలు వేసుకొని ఉంటావు. అద్దాలు నీకు చెప్తుంటాయి నీ ప్రవర్తన బట్టి, అమ్మాయి ప్రవర్తన బట్టి నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, ఈ ఎర్ర గులాబీని ఇవ్వాలి, లేదా షివల్రీ కొంచెం చూపించాలి, ఈ జోక్ వేయాలి, ఆ జోక్ కి నవ్వాలి. చాలా వైల్డ్ గా ఉండబోతుంది ఫ్యూచర్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇవాళ స్టూడియో గిబ్లీ మనం డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయకపోవచ్చు, బట్ ఏ ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఆ రోజు రాబోతుంది. అండ్ నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉన్నా, ఫలానా ప్రెడిక్షన్ ChatGPT మిస్ అయినా మీకు ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా రాయండి. అది మన థాట్స్ ఎంత క్రియేటివ్గా ఉన్నాయో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. కింద మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. సో ఖచ్చితంగా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇక్కడ దాకా మీరు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆంజనేయ దీక్ష తీసుకునే టైంలో రెస్పాన్సిబిలిటీస్ డబుల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీ పట్ల ఏదైతే రెస్పాన్సిబిలిటీ నాకు ఉందో దాన్ని డైల్యూట్ చేయకూడదు. అఫ్ కోర్స్ దేవుడు చేపిస్తాడు ఇవన్నీ, ఆంజనేయ స్వామి మనకు తోడుగా ఉంటాడు, మన సంకల్పాన్ని నెరవేరేలా చేస్తారు. బట్ మీరు ఇస్తుంటారు కదా ఒక వాచ్ టైం, ఒక రిటెన్షన్, ఈ వీడియోని ఖచ్చితంగా ఫుల్ గా చూడాలి అనే మీ సంకల్పం ఉంటది కదా, అదే నా ప్రేరణ. దట్స్ మై ఇన్స్పిరేషన్. ఏ రోజు మిస్ అవ్వకూడదు. దీక్షకు సంబంధించి ఎన్ని పనులు ఉన్నా, ఎంత కష్టం ఉన్నా కూడా మీకు వచ్చే డైలీ పిల్ మిస్ అవ్వకూడదు. నాలెడ్జ్ పిల్ అనేది డైలీ డోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వాలి, రెస్పాన్సిబుల్ గా ఇవ్వాలి అని. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చుంటే మాత్రం నా డైలీ వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చితే నేను పెట్టగానే మీ దాకా రావాలి కదా, మరి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకొని ఉంచండి. నొక్కారుగా, డన్ స్వామి. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏమైనా నాకు డైరెక్ట్ గా వచ్చిద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఈజీలీ బి ఏబుల్ టు ఫైండ్ మీ. వచ్చేసేయండి, ఇంటరాక్ట్ అవ్వండి, వీడియో ఐడియా టాపిక్స్ ఇవ్వండి, ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. ఇవాళ క్వశ్చన్ కొంచెం టఫ్ క్వశ్చన్ అడుగుతా. ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నారో, ఎవరైతే AI ఫీల్డ్ లో ఉన్నారో దీన్ని ఆన్సర్ చేయడానికి నాకు చూడండి. దీని ఆన్సర్ ఇన్స్టాగ్రామ్ లో పెడతా నేను. మల్టిపుల్ డొమైన్స్ అర్థం చేసుకుంటూ హ్యూమన్ లెవెల్ ఫ్లెక్సిబిలిటీని మిమిక్ చేస్తూ అది అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అయినప్పటికీ ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ నీకు ఇవ్వడానికి AI కాన్సెప్ట్ ఇన్వైబ్ చేసుకుంటుంది. AI పవర్ టూల్ అది. దాన్ని ఏమంటారు? ఆప్షన్ A ఇస్ ఓవర్ ఫిట్టింగ్, ఆప్షన్ B ఇస్ సింగులారిటీ, ఆప్షన్ C ఇస్ జనరలైజేషన్, ఆప్షన్ D ఇస్ ఎంబెడింగ్. కరెక్ట్ ఆన్సర్ ఇన్స్టాగ్రామ్ లో దొరికేస్తుంది. ట్రై టు ఆన్సర్ దిస్. చిన్నపిల్లలు కూడా ట్రై చేయండి, ఏ వర్డ్ దాంతో సింక్ అవుతుందో చూడండి. అండ్ బై ద వే 2 కాంప్లిమెంటరీ వీడియోస్ మీ ముందు పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన స్విగ్గీ డెలివరీ బాయ్ ఇన్సిడెంట్. అది మీలో చాలా మంది చూశారు. ఇప్పటికి ఎవరైనా మిస్ అయి ఉన్నా కూడా ఖచ్చితంగా చూడండి. 2 సైడ్స్ చెప్పడానికి చూశాను, కాకపోతే గిగ్ వర్కర్స్ కి ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని గురించి మాట్లాడడానికి చూశాను నేను. అండ్ మన ఇండియాలో కులం అనేది ఎంతవరకు సీపిన్ అయిందో మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే, ఇన్సిడెంట్ చూస్తే. అన్న అని పిలిచినందుకు, బ్రో అని పిలిచినందుకు. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా బ్యాంకాక్ లో, మయన్మార్ లో వచ్చిన భూకంపం గురించి తెలుసుకుందాం అనుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత, అది ఎలా కాజ్ అయింది, సైంటిఫిక్ గా అయినా కూడా అందరికీ అర్థమయ్యేలా ఒక వీడియో చేశాను నేను. 10-12 నిమిషాలు ఉంటుంది. తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది మన జనరల్ నాలెడ్జ్ కి. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above exploitation, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.